హాయ్ ఫ్రెండ్స్, గుండమ్మ కథ సినిమా సినీ ప్రేక్షకులను అంతగా మైమరపించేలా ఎందుకు చేసిందో తెలుసా? సినిమాలో నీతులు ధర్మాలు చెప్పడం చక్రపాణి గారికి అసలు ఇష్టమే ఉండేది కాదు. సినిమా అనేది 100కి 100 పాళ్ళు వినోదాన్ని పొందేందుకే అన్నది ఆయన సిద్ధాంతం. అప్పట్లో సాంఘిక చిత్రం అంటే ఎంతో కొంత నీతి చెప్పాలనే నియమం ఉండేది. గుండమ్మ కథ సినిమా చిత్రీకరణ సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ చక్రపాణి గారిని కలిశారు. మీ సినిమాలో నీతి ఏమిటండి అని అడిగేసరికి ఆయనకి చాలా కోపమే వచ్చిందట. ఏంటి బొచ్చు, నీతి నువ్వు చెప్పేది? మనకే లేదు నీతి, వాళ్ళకేం చెబుతాం? ఆయన టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చేది నీతులు చెప్పించుకోవడానికా అని కోప్పడ్డారట. చక్రపాణి గారి సమాధానాలన్నీ ఇలాగే ఉండేవి, లాగి కొట్టినట్లు. సినిమాలో ఎల్ విజయలక్ష్మి ఉంటుంది, హరినాథ్కి జోడీగా. ఆమె మంచి నర్తకి. సినిమాతో సంబంధం లేకపోయినా ఒక నృత్య సన్నివేశాన్ని చిత్రీకరించారు. హరినాథ్ గారు, జమున గారు, అక్కినేని గారు ప్రేక్షకుల్లో ఉండి ఆ నృత్యం చూస్తున్నట్లు చూపించారు. ఇంతలో ఓ సినిమా వ్యక్తి వచ్చి ఎల్ విజయలక్ష్మి గారి డాన్స్ ఎందుకండి అని అడిగారట. అది సినిమా కథకు అడ్డం అవుతుందనే ఉద్దేశంతో. కానీ చక్రపాణి గారు టక్కున చెప్పారట, చూడ్డానికి అని. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా గుండమ్మ కథ గురించి చెప్పుకుంటున్నారు అంటే అందుకు కారణం కథలోని బలమే. సవతి తల్లి మూలంగా బాధలు పడే ఓ యువతిని కాపాడి ఆ సవతి తల్లికి గుణపాఠం చెప్పడం అనేది స్థూలంగా ఇందులో ఉండే అంశం. అప్పటికీ ఇప్పటికీ సవతి తల్లి వల్ల బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. బిడ్డల్ని ఆడిపోసుకునే తీరు హృదయ విదారకంగా కాకుండా సున్నితమైన హాస్యాన్ని జోడించి చూపించడం వల్లే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చింది. అంతేకాదు, ఆ సవతి తల్లి పొగరుని, ఆమె దాటిని ఇంట్లో కొడుకే అసహించుకోవడం, చివరికి సవతి బిడ్డే ఆమెను కాపాడటం లాంటివి కుటుంబ ప్రేక్షకులకు నచ్చాయి. గుండమ్మ పాత్ర కథలోకి ప్రవేశిస్తూనే, ఏంటి పొద్దున్నే ధనధనమని మమ్మల్ని నిద్రపోనివ్వవా అంటూ కూతుర్ని మొట్టుతూ ఉంటుంది. ఆమె కోడి కూసింది పిన్ని అని చెప్తే, అది నీలాంటిదే, పని పాట లేక కూసి ఉంటుంది అని అంటుంది గుండమ్మ. అలాంటి సంభాషణలతోనే గుండమ్మ తీరును స్పష్టం చేశారు. గుండమ్మ శైలిని ఆమె పాత్ర ద్వారా కన్నా ఇతర పాత్రల నుంచే ఎక్కువ చూపించారు. హోటల్లో ఉద్యోగం ఊడగొట్టుకున్న సర్వర్ను పని ఇప్పిస్తానంటూ తీసుకొస్తాడు గంటయ్య. సర్వర్ ఆ ఇంటి వరకు వచ్చి ఆ గుండమ్మ ఇళ్ళని గ్రహించి చెప్పే సంభాషణలు, ఆ సమయంలోని రామభద్రయ్యతో గంటయ్య పలికే పలుకులు గుండమ్మ పాత్రను సంపూర్ణంగా ఆవిష్కరిస్తాయి. అలాగే గుండమ్మ రోజు తన భర్త ఫోటోకు నమస్కరిస్తూ చెప్పుల్ని కళ్ళకు అద్దుకునే ఘట్టం కూడా తప్పకుండా నవ్విస్తుంది. అంజీ అనే పనివాడుగా ఎన్టీఆర్ గారు ప్రవేశించినప్పటి నుంచి కథ పూర్తి వినోదంగా మారిపోతుంది. గుండక్క, చిట్టమ్మ, బుల్లెమ్మ, బుల్లోడా అంటూ ఎన్టీఆర్ గారు చేసే హంగామా ఈ సినిమాలో ఎవరూ మర్చిపోరు. గుండమ్మ ఇంట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలుసుకునే సన్నివేశం కూడా నాటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరోజా ఉందా అని అడగాలి, దానికంటే ఓ విజిల్ వేసి హావభావాల ద్వారా అడిగితే బాగుంటుందని నరసరాజు గారు భావించారు. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో సన్నివేశం మొత్తం విజిల్స్ ద్వారానే నడిపించారు. గుండమ్మకు గుణపాఠం చెప్పాలి అంటే అంతకంటే గయ్యాలి మరొకరు అవసరం. అందుకే దుర్గమ్మ పాత్రను కథలోకి తీసుకొచ్చారు. గుండమ్మ కోడలి తరపు బంధువునంటూ ఇంట్లో తిష్టవేసే దుర్గమ్మగా ఛాయాదేవి గారి నటన కూడా అందరికీ నచ్చింది. సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు పోటాపోటీగా నటించారు ఈ సినిమాలో. గంటయ్య ప్రోత్సాహంతో గుండమ్మను కొట్టంలోకి పంపిస్తుంది దుర్గమ్మ. పెళ్లి చేసుకుని పెద్దింటి కోడలిగా వెళ్ళిపోయిన సవతి కూతురు తిరిగి వచ్చాక గుండమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం, దుర్గమ్మ ముందుకు వెళ్లేందుకు భయపడ్డం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇలా సరస్సురాజు గారి కలం నుంచి వెలువడిన ప్రతి మాట తెలుగుదనాన్ని నింపుకుంది. మనలో సహజంగా ఉండే వెటకారం సందర్భాన్ని బట్టి ఆ చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. గంటయ్య పాలు తీసుకుని వెళ్తే సర్వర్ చూసి నీళ్ళలా ఉన్నాయని అంటాడు. ఈ మధ్య మా గేదె నీళ్లు జాస్తి తాగుతుంది లేవయ్యా అని జవాబిస్తాడు గంటయ్య. ఇలాంటి సరదా మాటలు సినిమాలో అనేకం వినిపిస్తాయి. కథాబలం, నటుల ప్రతిభ ఒక ఎత్తు. అందుకే ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు.